హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో అయితే చూద్దాం. లాస్ట్ మంత్ ఆగస్ట్లో అయితే మనకి చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ వీడియో అయితే మనకి కంప్లీట్గా ఇంగ్లీష్ ఫాంట్లో ఉంటుంది. సేమ్ వీడియో తెలుగు ఫాంట్లో అయితే నేను సపరేట్గా అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత ఆ లింక్ పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అక్కడ నుండి మీరు కావాలంటే తెలుగు ఫాంట్ హూ ఇస్ హూ వీడియో అయితే చూడొచ్చు. మొట్టమొదటిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ రాష్ట్రపతి ఎవరు అంటే శ్రీ రామ్నాథ్ కోవింద్. ఈయన మనకి 14th ప్రెసిడెంట్, 14వ మనకి భారత రాష్ట్రపతి, 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఉపరాష్ట్రపతి వచ్చి మనకి ఎం వెంకయ్య నాయుడు. ఈయన మనకి 13th 13వ ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు అంటే మనకి జస్టిస్ శరత్ అరవింద్ బోబ్డే. ఈయన వచ్చి మనకి 47th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 47వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనకి జస్టిస్ శరత్ అరవింద్ బోబ్డే. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మనకి ప్రధానమంత్రి వచ్చి శ్రీ నరేంద్ర మోడీ. నెక్స్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ, లోక్సభ యొక్క ప్రస్తుత స్పీకర్ ఎవరు అంటే మనకి ఓం బిర్లా. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పొజిషన్ అయితే మనకి వేకెంట్గా ఉంది. 25th May 2019 దాకా చూసినట్లయితే మనకి ఎం తమ్మిదొరై అయితే మనకి డిప్యూటీ స్పీకర్గా అయితే లోక్సభకు వర్క్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ఈ పొజిషన్ వేకెంట్గా ఉంది. నెక్స్ట్ లోక్సభ సెక్రటరీ జనరల్, లోక్సభ యొక్క సెక్రటరీ జనరల్ వచ్చి స్నేహలత శ్రీవాస్తవ. అలాగే రాజ్యసభ చైర్మన్, మనకి రాజ్యసభ చైర్మన్గా ఎవరుంటారు అంటే ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్గా కూడా ఉండడం జరుగుతుంది. సో రాజ్యసభ చైర్మన్ ప్రజెంట్ ఎవరు అంటే మనకి ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు గారు. కాబట్టి మనకి రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే ఎం వెంకయ్య నాయుడు అని కానీ లేదా మనకి వైస్ ప్రెసిడెంట్ అని కానీ చెప్పాల్సి ఉంటుంది. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చి మనకి హరివంశ్ నారాయణ్ సింగ్. అలాగే రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చి దేశ్ దీపక్ వర్మ. నెక్స్ట్ లోక్సభ యొక్క లీడర్, లోక్సభ నాయకుడు ఎవరు అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. లోక్సభ అపోజిషన్ లీడర్ పొజిషన్ అయితే మనకి ఈ టర్మ్ అలాగే లాస్ట్ టర్మ్ కూడా వేకెంట్గా ఉంది. అంటే మెజారిటీ పర్సంటేజ్ అపోజిషన్కి లేకపోవడం వల్ల లోక్సభ అపోజిషన్ లీడర్ పొజిషన్ అయితే వేకెంట్గా ఉంది. రాజ్యసభ లీడర్ వచ్చి తవర్ చంద్ర గెహ్లాట్. అలాగే రాజ్యసభ యొక్క అపోజిషన్ లీడర్ వచ్చి గులాం నబీ ఆజాద్. ఓకే, నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా మనకి సునీల్ అరోరా. అలాగే ఎలక్షన్ కమిషనర్స్ అనేవాళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఉంటారు. మనకి రాజీవ్ కుమార్ అండ్ సుశీల్ చంద్ర అయితే ప్రజెంట్ ఉన్నారు. సో చాలామంది వీటికి సంబంధించి కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు. మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతనే మనకి మెయిన్ పర్సన్. మనకి ఎప్పుడు కూడా ఒక పర్సన్ ఉంటారు. ఎలక్షన్ కమిషనర్స్ అనేవాళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు అనేవాళ్ళు కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో చాలామంది రీసెంట్గా ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్ అపాయింట్ అయ్యారు అంటే మనకి ఇతనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనుకుంటున్నారు. బట్ అది కాదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా మనకి అడిగితే కనుక సునీల్ అరోరా. ఎలక్షన్ కమిషనర్గా మనకి అశోక్ లావాసా అలాగే సుశీల్ చంద్ర ఉండేవాళ్ళు. అశోక్ లావాసా గారికి మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా రావడం వల్ల అక్కడికి షిఫ్ట్ అవ్వడం వల్ల అశోక్ లావాసా ప్లేస్లో కొత్తగా మనకి రాజీవ్ కుమార్ అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సిఈసి వచ్చి సునీల్ అరోరా. ఎలక్షన్ కమిషనర్స్ వచ్చి ప్రజెంట్ మనకి రాజీవ్ కుమార్ అలాగే సుశీల్ చంద్ర. నెక్స్ట్ కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్. మనకి కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ ఎవరు ప్రజెంట్ అంటే గిరీష్ చంద్ర ముర్ము. రీసెంట్గా అప్డేట్ అవ్వడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్గా ఉండే జీసీ ముర్ము మనకి గిరీష్ చంద్ర ముర్ము కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్గా అయితే మనకి కొత్తగా అపాయింట్ అయ్యారు. ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే రీసెంట్ అప్డేట్ కాబట్టి. నెక్స్ట్ అటార్నీ జనరల్ ఇన్ ఇండియా, మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే కేకే వేణుగోపాల్. అలాగే సాలిసిటరీ జనరల్ ఇన్ ఇండియా ఎవరు అంటే మనకి తుషార్ మెహతా. నెక్స్ట్ 21st లా కమిషన్ చైర్మన్, 21వ లా కమిషన్ చైర్మన్ వచ్చి బల్బీర్ సింగ్ చౌహాన్. అలాగే ఆర్ఆర్బి రైల్వే బోర్డ్ చైర్మన్ వచ్చి వికే యాదవ్ లేదా వినోద్ కుమార్ యాదవ్. నెక్స్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, ఎన్హెచ్ఆర్సీ కమిషన్ చైర్మన్ వచ్చి హెచ్ఎల్ దత్తు. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్మన్ వచ్చి సయ్యద్ గౌరుల్ హసన్ రుజ్వీ. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ హెడ్ వచ్చి రేఖా శర్మ. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, మనకి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ హెడ్ వచ్చి భగవాన్ లాల్ సాహ్ని. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీకి సంబంధించి రామ్ శంకర్ కతారియా. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ మనకి ఎస్టీ వచ్చి నందకుమార్ సాయి.
నెక్స్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి హెడ్ వచ్చి మనకి సంజయ్ కొఠారి. అలాగే విజిలెన్స్ కమిషనర్స్ వచ్చి శరత్ కుమార్ మరియు సురేషన్ పాటిల్. సేమ్ ఎలక్షన్ కమిషనర్ టైప్లోనే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మనకి ఎప్పుడు కూడా మెయిన్ పర్సన్ ఒకరు ఉంటారో. విజిలెన్స్ కమిషనర్స్ వచ్చి శరత్ కుమార్ మరియు సురేషన్ పాటిల్. ఓకే, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ వచ్చి బిమల్ జుల్కా. అలాగే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ హెడ్ వచ్చి డిపి సింగ్. నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ వచ్చి అశోక్ కుమార్ గుప్తా. అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క సెక్రటరీ అడిగితే కనుక ప్రమోద్ కుమార్ సింగ్ లేదా పీకే సింగ్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చి అశోక్ కుమార్ గుప్తా, సెక్రటరీ వచ్చి మనకి పీకే సింగ్ లేదా ప్రమోద్ కుమార్ సింగ్. నెక్స్ట్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ హెడ్ వచ్చి బిమల్ కుమార్ రాయ్. అలాగే సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ హెడ్ వచ్చి ఉదయ్ కొటాక్. నెక్స్ట్ ప్రసార భారతి చైర్మన్ వచ్చి సూర్యప్రకాష్. ఈయనైతే రిటైర్ అవ్వడం జరిగింది, కొత్తగా ఇంకా ఎవరూ అపాయింట్ అవ్వలేదు. అలాగే ప్రసార భారతి యొక్క సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడిగితే కనుక శశిశేఖర వెంపటి. అలాగే సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ యొక్క చైర్మన్ వచ్చి ప్రాసూన్ జోషి. అలాగే సిబిఎస్సి యొక్క సిఇఓ సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ యొక్క సిఇఓ అడిగితే కనుక రవీంద్ర బాకర్. సో మనకి సిఇఓ రవీంద్ర బాకర్, చైర్మన్ వచ్చి ప్రాసూన్ జోషి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ వచ్చి శ్రీ బిజేంద్ర పాల్ సింగ్. నెక్స్ట్ ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ట్రాయ్కి ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉండే టెలికామ్ రంగం ఉంటుంది కదా, మనకి జియో, ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా ఇలాంటి టెలికామ్ రంగం మొత్తం కూడా రెగ్యులేట్ చేసే సంస్థే ఈ ట్రాయ్ అనేది. దీని హెడ్ వచ్చి రామ్ సేవక్ శర్మ. అలాగే 14th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా 14వ ఆర్థిక సంఘం హెడ్ వచ్చి వైవి రెడ్డి లేదా వై వేణుగోపాల్ రెడ్డి. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చి ఎన్కే సింగ్. నెక్స్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్, మనకి ఎన్ఎస్సి బిఎస్సి అంటాం కదా, ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క చైర్మన్ వచ్చి గిరీష్ చంద్ర చతుర్వేది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఎండి అండ్ సిఇఓ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి విక్రమ్ లిమాయ్. అలాగే బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ వచ్చి విక్రమ్ జీత్ సేన్. అలాగే బిఎస్సి యొక్క ఎండి అండ్ సిఇఓ అడిగితే కనుక ఆశీష్ కుమార్ చౌహాన్. నెక్స్ట్ మనకి డిఫెన్స్ రిలేటెడ్ అలాగే సెక్యూరిటీ హెడ్స్ అనేవి చూద్దాం. చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ మనకి త్రివిధ దళాలు అని పిలుస్తారు. త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ త్రివిధ దళాలకి కూడా రాష్ట్రపతి అధిపతిగా వ్యవహరిస్తారు. అందుకే రాష్ట్రపతిని అయితే మనకి త్రివిధ దళాధిపతి సుప్రీం చీఫ్ కమాండర్, ఇంగ్లీష్లో సుప్రీం చీఫ్ కమాండర్, త్రివిధ దళాధిపతి అని తెలుగులో అంటారు. సో మనకి ఆర్మీ చీఫ్ ఎవరు అంటే లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే. అలాగే చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ నేవీ హెడ్ వచ్చి అడ్మిరల్ కరంబీర్ సింగ్. అలాగే చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ మనకి ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ హెడ్ వచ్చి ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. ఆర్మీ హెడ్ వచ్చి మనోజ్ ముకుంద్ నర్వానే, నేవీ హెడ్ వచ్చి కరంబీర్ సింగ్, ఎయిర్ ఫోర్స్ హెడ్ వచ్చి రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. అలాగే మనకి చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ అడిగితే కనుక జనరల్ బిపిన్ రావత్. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ ఎవరో జనరల్ బిపిన్ రావత్. అలాగే వైస్ చీఫ్స్ కూడా ఉంటారు కదా. ఆర్మీ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్ వచ్చి లెఫ్టినెంట్ జనరల్ సతేంద్ర కుమార్ సైని. అలాగే వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వచ్చి వైస్ అడ్మిరల్ జి అశోక్ కుమార్. అలాగే ఎయిర్ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎయిర్ మార్షల్ హర్జిత్ సింగ్ అరోరా. నెక్స్ట్ మనకి ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి అరవింద్ కుమార్. ఇటువంటి రిలేటెడ్ డిఫెన్స్కి సంబంధించి డైరెక్టర్ జనరల్ అని పిలుస్తూ ఉంటారు. సో ఐబీ డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్. అలాగే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనకి డైరెక్టర్ జనరల్ లేదా హెడ్ వచ్చి రుషికుమార్ శుక్లా. అలాగే బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ వచ్చి మనకి రాకేష్ ఆస్థానా. ఈయనైతే రీసెంట్గా అప్డేట్ అయ్యారు, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే రాకేష్ ఆస్థానా. అలాగే రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, దీని యొక్క హెడ్ వచ్చి సమంత్ గోయల్. నెక్స్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ మనకి హెడ్ వచ్చి వైసీ మోడీ. అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎన్ఎస్ఏ హెడ్ వచ్చి అజిత్ కుమార్ దోవల్. అలాగే ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ హెడ్ వచ్చి అనూప్ కుమార్ సింగ్. నెక్స్ట్ ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, దీని హెడ్ వచ్చి ఎస్ఎస్ దేశ్వాల్. మనకి సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, దీని డైరెక్టర్ జనరల్ వచ్చి ఆనంద్ ప్రకాష్ మహేశ్వరి. నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ వచ్చి మనకి కె నటరాజన్.
నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, దీని డైరెక్టర్ జనరల్ రాజేష్ రంజన్. అలాగే ఎస్ఎస్బి సహస్ర సీమబల్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి కుమార్ రాజేష్ చంద్ర. అలాగే ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ యొక్క హెడ్ వచ్చి ఎస్ఎన్ ప్రధాన్. నెక్స్ట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ యొక్క మనకి హెడ్స్ అనేవి చూద్దాం. మనకి ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ ఐబీఏ యొక్క చైర్మన్ వచ్చి రజనీష్ కుమార్. అలాగే సీఈఓ అడిగితే కనుక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ మెహతా. ఓకే, ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ చైర్మన్ రజనీష్ కుమార్, సీఈఓ వచ్చి సునీల్ మెహతా. అలాగే నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, నాబార్డ్ యొక్క చైర్మన్ వచ్చి చింతాల గోవింద రాజులు. నెక్స్ట్ సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ వచ్చి అజయ్ త్యాగి. అలాగే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చి ఎంఆర్ కుమార్. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చి రజనీష్ కుమార్. అలాగే ఐఆర్డిఏఐ ఫుల్ ఫామ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇండియాలో మనకు ఉండే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రెగ్యులేట్ చేసే సంస్థే ఈ ఐఆర్డిఏఐ అనేది. హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంటుంది. హెడ్ వచ్చి సుభాష్ చంద్ర కుంతియా. ఓకే, నెక్స్ట్ మనకి ఫిక్కీ ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ యొక్క ఫుల్ ఫామ్. ఈ ఫిక్కీ యొక్క ప్రెసిడెంట్ వచ్చి సంగీతారెడ్డి. అలాగే ఫిక్కీ యొక్క సెక్రటరీ జనరల్ అడిగితే కనుక దిలీప్ చినాయ్. అలాగే ఫిక్కీ యొక్క సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వచ్చి ఉదయ్ శంకర్, వైస్ ప్రెసిడెంట్ వచ్చి సంజీవ్ మెహతా. మెయిన్గా అయితే మనకి ప్రెసిడెంట్ అలాగే సెక్రటరీ జనరల్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఫిక్కీ ప్రెసిడెంట్ వచ్చి సంగీతారెడ్డి, అలాగే సెక్రటరీ జనరల్ వచ్చి దిలీప్ చినాయ్, అలాగే సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్, వైస్ ప్రెసిడెంట్ వచ్చి సంజీవ్ మెహతా. నెక్స్ట్ నాస్కామ్, దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ. ఓకే, నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. ఈ నాస్కామ్ యొక్క ప్రెసిడెంట్ వచ్చి దిబ్జానీ ఘోష్. నాస్కామ్ యొక్క చైర్మన్ వచ్చి యూబీ ప్రవీణ్ రావు. అలాగే నాస్కామ్ యొక్క వైస్ చైర్పర్సన్ వచ్చి రేఖా మీనన్. నెక్స్ట్ అసోచామ్ ప్రెసిడెంట్. అసోచామ్ యొక్క ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. ఓకే, అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. అసోచామ్ యొక్క ప్రెసిడెంట్ వచ్చి నిరంజన్ హీరా నందాని. నెక్స్ట్ సిడ్బీ ఫుల్ ఫామ్ వచ్చి స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిడ్బీ యొక్క చైర్మన్ మరియు ఎండి మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి మహమ్మద్ ముస్తఫా. నెక్స్ట్ ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి శరత్ కుమార్ హోతా. అలాగే సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ వచ్చి ప్రమోద్ చంద్ర మోడీ లేదా పిసి మోడీ. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ యొక్క చైర్మన్ వచ్చి ఎం అజిత్ కుమార్. నెక్స్ట్ యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ వచ్చి ప్రదీప్ కుమార్ జోషి. యాక్చువల్గా ఇండియాలో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, అందులో మనకి సివిల్ ఎగ్జామ్స్ లైక్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా యూపీఎస్సి బోర్డు అయితే కండక్ట్ చేస్తుంది. అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బోర్డు అనేది రిక్రూట్ చేస్తుంది. అలాగే ఇండియాలో ఉన్న బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ కూడా అంటే బ్యాంక్ జాబ్స్ అన్నీ కూడా మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ అయితే కామన్గా రిక్రూట్ చేస్తూ ఉంటుంది. సో ఓకే, మనకి యూపీఎస్సీ చైర్మన్ వచ్చి ప్రదీప్ కుమార్ జోషి రీసెంట్గా అప్డేట్ అయ్యారు అరవింద్ సక్సేనా ప్లేస్లో, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఎస్ఎస్సి చైర్మన్ వచ్చి బ్రజ్రాజ్ శర్మ. అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ హెడ్ వచ్చి బి హర్దీష్ కుమార్. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ సిబిఎస్ఈ చైర్మన్ వచ్చి మనోజ్ అహుజా. నెక్స్ట్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ మనకి పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క హెడ్ వచ్చి సుప్రతీం బండియోపాధ్యాయ. అలాగే మనకి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డుకి సంబంధించి యూఐడిఏ ఏదైతే ఉందో దీని యొక్క సిఇఓ వచ్చి పంకజ్ కుమార్. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి రిజర్వ్ బ్యాంక్ అనేది సెంట్రల్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నింటినీ కూడా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ గవర్నర్ వచ్చి శక్తికాంత్ దాస్. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 4 డిప్యూటీ గవర్నర్స్ అయితే ఉంటారు. ప్రజెంట్ అయితే 3 ఉన్నారు, పిపి కనుంగో, మహేష్ కుమార్ జైన్ అండ్ మైకేల్ దిబాత్రా పాత్రా. ఓకే, నెక్స్ట్ నీతి ఆయోగ్ మనకి ఇండియాలో చూసుకుంటే గతంలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉండేది. ఆ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేస్తూ 2015 సంవత్సరంలో ఈ నీతి ఆయోగ్ని అయితే తీసుకురావడం జరిగింది.
నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అలాగే నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే మనకి ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారో. ప్రజెంట్ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ. అలాగే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు అంటే రాజీవ్ కుమార్. అలాగే నీతి ఆయోగ్ యొక్క CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు అంటే అమితాబ్ కాంత్. ఓకే, ఇంపార్టెంట్, ఇది చాలా ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు. సో నీతి ఆయోగ్ మనకి దేన్ని రీప్లేస్ చేస్తూ తీసుకొచ్చారు అంటే ప్లానింగ్ కమిషన్. ఏ సంవత్సరంలో నీతి ఆయోగ్ మనకి తీసుకొచ్చారు అంటే 2015. నీతి యొక్క ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రజెంట్ వచ్చి నరేంద్ర మోడీ. వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్. CEO అమితాబ్ కాంత్. నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ అనేవి చూద్దాం. అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చి KN వ్యాస్. అలాగే బార్క్ యొక్క డైరెక్టర్, బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, బార్క్ యొక్క డైరెక్టర్ ప్రజెంట్ వచ్చి అజిత్ కుమార్ మొహంతి. అలాగే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో యొక్క చైర్మన్ వచ్చి K. శివన్. మనకి ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే బెంగళూరులో ఉంటుంది. నెక్స్ట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ హెడ్ వచ్చి A. రాజా రంజన్. అలాగే DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్ వచ్చి G. సతీష్ రెడ్డి. మనకి హూయిస్ హో అనేది ఫ్రీక్వెంట్గా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియో చూసే టైంకి కొన్ని మళ్ళీ అప్డేట్ అయితే అవ్వచ్చు. ఇందులో ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ హెడ్స్ అయితే చూద్దాం. స్పోర్ట్స్ రిలేటెడ్ అనేవి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఓకే, సో BCCI యొక్క ప్రెసిడెంట్ చూసినట్లయితే సౌరవ్ గంగోలీ. అలాగే BCCI యొక్క ఇంటీరియం CEO, మనకి ఇంటీరియం CEO అంటే తాత్కాలిక CEO వచ్చి హేమంగ్ ఆమెన్. సో BCCI ప్రెసిడెంట్ సౌరవ్ గంగోలీ, ఇంటీరియం CEO హేమంగ్ ఆమెన్. అలాగే ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ఇంటీరియం చైర్మన్, తాత్కాలిక చైర్మన్ వచ్చి ఇమ్రాన్ క్వాజా. ICC యొక్క CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి మనోజ్ సోహ్నే. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ వచ్చి థామస్ బ్యాచ్. అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ IOA యొక్క హెడ్ వచ్చి నరేంద్ర ధ్రువ్ బాత్రా. అలాగే FIFA చైర్మన్ వచ్చి జియానీ ఇన్ఫాంటినో. నెక్స్ట్ ఇండియన్ హాకీ ఫెడరేషన్ మనకి హెడ్ వచ్చి జ్ఞానేంద్ర నిగోబం. అలాగే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ FIH యొక్క హెడ్ వచ్చి నరేంద్ర బాత్రా. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్రటరీస్ చూసినట్లయితే క్యాబినెట్ సెక్రటరీ వచ్చి మనకి రాజీవ్ గోబా. డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్. ఫారిన్ సెక్రటరీ హర్షవర్ధన్ శ్రింగ్లా. హోమ్ సెక్రటరీ అజయ్ కుమార్ బల్లా. ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే. ఫైనాన్స్ సర్వీస్ సెక్రటరీ దీప్షిష్ పాండా. రెవెన్యూ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే. అలాగే ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ వచ్చి మనకి తరుణ్ బజాజ్. మనకి ఫైనాన్స్ సెక్రటరీ అలాగే రెవెన్యూ సెక్రటరీ రెండు కూడా ప్రజెంట్ అయితే అజయ్ భూషణ్ పాండేనే మనకు ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ వచ్చి ప్రమోద్ కుమార్ మిశ్రా. అలాగే ప్రిన్సిపల్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చి ప్రదీప్ కుమార్ సింహా. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇది ప్రిన్సిపల్ అడ్వైజర్. ఓకే, ప్రమోద్ కుమార్ మిశ్రా వచ్చి సెక్రటరీ, మనకి అడ్వైజర్ వచ్చి ప్రదీప్ కుమార్ సింహా. అలాగే ప్రైవేట్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ వచ్చి రాజీవ్ టోప్నో, వివేక్ కుమార్. అలాగే రీసెంట్గా హార్దిక్ సతీష్ చంద్ర షా కూడా అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా వచ్చి పినాకి చంద్ర ఘోష్ లేదా PC ఘోష్. అలాగే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త వచ్చి జస్టిస్ P. లక్ష్మణ్ రెడ్డి. తెలంగాణ లోకాయుక్త వచ్చి CV రాములు. నెక్స్ట్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్స్ వచ్చి TS తిరుమూర్తి. అలాగే AICTE ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ యొక్క హెడ్ వచ్చి అనిల్ సహస్రబుద్ధే. నెక్స్ట్ ఇవి మనకి ఇంపార్టెంట్ అప్డేటెడ్ హూయిస్ హూ వీడియో అనేది. అలాగే వీటితో పాటుగా మనకి CMs అండ్ గవర్నర్స్ కానీ సెంట్రల్ క్యాబినెట్ అలాగే స్టేట్ క్యాబినెట్ అప్డేటెడ్ వీడియోస్ ఏవైతే నేను రీసెంట్గా అప్లోడ్ చేస్తానో వాటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మిస్ అవ్వకుండా చూడని వాళ్ళు అయితే తప్పకుండా వీడియోస్ అన్నీ కూడా చూడండి. సో మీకు CEC చీఫ్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఎవరు అన్నది ఆన్సర్ గుర్తుంటే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒకటే, మీకోసం నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్డేట్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను కదా. సో మీరు నాకు చేయాల్సిన హెల్ప్ వల్ల ప్రతి వీడియోని తప్పకుండా లైక్ చేయడం, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ఏదో ఒక రకంగా మన వీడియోస్ని అయితే మీరు మీ ఫ్రెండ్స్కి కానీ ఏదైనా గ్రూప్స్లో కానీ తప్పకుండా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అలాగే మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే టెలిగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ కూడా మనకి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి.
టైటిల్ మీద క్లిక్ చేస్తే కిందకి డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఒకసారి అక్కడ ఇంపార్టెంట్ వీడియో లింక్స్ కానీ అలాగే టెలిగ్రామ్, ఇన్స్టా, ఫేస్బుక్ లింక్స్ ఉంటాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే సోషల్ మీడియాలో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.